100 అయినప్పుడు గ్రేట్ ఫీలింగ్ ఉంటుంది, 100 అయిపోయిందా అని. ఇది ఎప్పుడు ఈ ట్రావెల్ అన్నది లేనప్పుడు, యూట్యూబ్ అన్నది లేనప్పుడు, యూట్యూబ్ నుంచి డబ్బులు లేనప్పుడు, అంతా మనం ఎర్న్ చేసుకొని 100 వెళ్ళినప్పుడు. ఇప్పుడు ట్రావెల్ చాలా ఈజీ అండి, ఎందుకంటే మీరు ఎక్కడికో వెళ్ళాలి, యూట్యూబ్లో కొడితే అన్నీ వచ్చేస్తాయి, టిప్స్ అన్నీ ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఆగాలి, ఎక్కడ దిగాలని. కానీ నేను స్టార్ట్ చేసినప్పుడు 1997లో స్టార్ట్ చేశాను నా ఫస్ట్ ట్రావెల్, అంటే నా డబ్బులతోని 97లో. ఎందుకంటే మా అమ్మ నాన్న నా చిన్నప్పుడు తీసుకెళ్లారు భూటాన్, కాకపోతే వాళ్ళతో కాదా వాళ్ళని ఫాలో అయిపోవడం, నా మట్టుగా నేను నా ఎర్నింగ్స్తో వెళ్ళింది 1997లో. సో అప్పుడు ఐఫోన్ లేదు, ఇంటర్నెట్ అంటే మీకు తెలుసు కదా, అంటే ఫ్రీగా అలా డేటా ఉండేది కాదు. సో లైబ్రరీకి వెళ్ళి కూర్చొని రాసుకొని మ్యాప్లు వేసుకొని చాలా కష్టపడి, కానీ ఆ థ్రిల్ వేరే, అంత చేస్తే భలే అనిపించేది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి వచ్చేస్తే ఆహా ఇంతేనా అనిపిస్తుంది, సింపుల్గా. అది అలాగా ఇప్పుడు ట్రావెల్ చాలా ఈజీ అయిపోయింది. సో నేను ట్రావెల్ చేసినప్పుడు 100 చాలా మ్యాసివ్, ఒక పెద్ద విషయం. 100 ఎప్పుడు అయింది అంటే 2006 ఇప్పుడు నాకు కరెక్ట్గా గుర్తులేదు, 100th కంట్రీ.